పేదలకు సంబంధించి ఎస్పెషల్లీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నత కోసం పోరాడినటువంటి మహానుభావుడు పూలే. ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ఎస్పెషల్లీ పేదల్ని పెద్దవాళ్ళని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, అలాగే ఎవరికి ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాను, ఇప్పటికే పెన్షన్ భారతదేశంలోనే అతి ఎక్కువ ఇస్తున్నటువంటి రాష్ట్రం మందే, సూపర్ సిక్స్లు అమలు చేస్తాం, అలాగే పెద్దవాళ్ళ చేత పేదల్ని ఆదుకునేలా చేస్తామని చెప్తూ తను 47 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటే 43 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇంత ఘన విజయం ఇచ్చినటువంటి ప్రజలకైతే తాను ఏం చెయ్యాలో అది చేస్తానని చెప్తూ ఎస్పెషల్లీ ఒక కీలకమైన వ్యాఖ్య చేసుకొచ్చారు. సింగపూర్లో బాగు చేసి ఒకప్పుడు మామూలుగా ఉన్నటువంటి సింగపూర్ని పూర్తిగా మార్చినటువంటి ఘనత వహించినటువంటి నాయకుడిని ఇవాళకి గుర్తుపెట్టుకుంటారు. అలా నన్ను ప్రజలు గుర్తుండిపోవాలి, మీ అందరి మెదడులో నేను ఉండిపోవాలి అన్నటువంటి హైదరాబాద్ని అట్లా మార్చాను, ఇప్పుడు ఇది కూడా మార్చి చూపెడతానని చెప్తున్నారు.